అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్కి అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో నేటి నుంచి పాక్షిక షట్డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న అర్ధరాత్రితో ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఈ షట్డౌన్ స్వల్పకాలమేనని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చట్టసభ సభ్యులు అంచనా వేస్తున్నారు. మిన్నియాపాలిస్లో ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బడ్జెట్ చర్చలు నిలిచిపోయాయి. ఈ ఘటన కారణంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి నిధుల కేటాయింపుపై ప్రతిష్టంభన ఏర్పడి షట్డౌన్కు దారితీసింది. ఒప్పందం కుదరకపోవడంతో విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ వంటి పలు కీలక శాఖల్లో అత్యవసరం కాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ షట్డౌన్ కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు వేతనం లేకుండా పనిచేయాల్సి రావచ్చు, లేదా వేతనం లేని సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. డ్రగ్స్ స్మగ్లర్లు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడేవారు, అక్రమ రవాణాదారులను వదిలేసి ట్రంప్ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై తమ వనరులను వృధా చేస్తోంది అని సెనేట్ డెమోక్రాటిక్ మైనారిటీ విప్ డిక్ డర్బిన్ విమర్శించారు. ఇప్పటికే సెనేట్ కీలకమైన 5 ఫండింగ్ బిల్లులను ఆమోదించింది. డిహెచ్ఎస్పై చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు 2 వారాల తాత్కాలిక నిధుల ప్యాకేజీని కూడా ఆమోదించింది. ఈ ఒప్పందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. త్వరగా చర్యలు తీసుకోవాలని హౌస్ ని కోరారు. గతంలో షట్డౌన్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది రెండో షట్డౌన్. రైట్, అమెరికాలో అయితే మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా పాక్షికంగా స్తంభించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే నేనే గొప్ప నేత అని గప్పాలు కొట్టుకుంటాడు, కానీ ఆయన దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ను ఆమోదించుకోలేనటువంటి అసమర్థ నాయకుడు. ఓ వైపేమో అమెరికా భారతదేశం యుద్ధం నేనే ఆపినని చెప్తాడు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేనే ఆపినని చెప్తాడు, కానీ కనీసం ఆయన ప్రతిపక్ష పార్టీని ఒప్పించుకొని వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ను ఆమోదించుకునేటువంటి అసమర్థ నాయకుడిగా గఫాలు కొట్టడంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ను ఆమోదించుకునేటువంటి దుస్థితిలో ట్రంప్ ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు అమెరికాలో షట్డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ షట్డౌన్ కారణము ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి అధికారులు ఇద్దరి పౌరుల హత్యకు కారణమవడంతో డెమోక్రటిక్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అక్కడ ఇప్పుడు ఆ యొక్క ఫెడరల్ బడ్జెట్ అనేది కాంగ్రెస్ అంటే అక్కడ సభ అన్నట్టు, ఆ సభలో ఆమోదం పొందలేదు. ఈ యొక్క నేపథ్యంలోనే అక్కడ బడ్జెట్ ఆమోదం తెలపలేదు. ఈ యొక్క నేపథ్యంలో బడ్జెట్ ఆమోదం తెలపని కారణంగా అక్కడ షట్డౌన్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏవైతే ఎసెన్షియల్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లోనే ఈ షట్డౌన్ కొనసాగుతుంది. విద్య, ఆరోగ్యం, వైద్యము, గృహ నిర్మాణం, ఇలా రక్షణ రంగాల్లోనే షట్డౌన్ కొనసాగుతుంది. ఈ షట్డౌన్ ఇప్పుడు కొత్త కాదు, ట్రంప్ ప్రభుత్వంలో ఇప్పటికే రెండోసారి ఈ యొక్క షట్డౌన్ కొనసాగుతుంది. అయితే మరోసారి వారం 10 రోజుల్లో మరోసారి ఈ యొక్క సభ ఉండబోతుంది. ఫెడరల్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదించుకోవడానికి మరోసారి ఆమోదం ఫెడరల్ బడ్జెట్కి ఆమోదం తెలిపితే మాత్రమే ఈ షట్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ షట్డౌన్ కొనసాగే అవకాశాలు కనబడతాయి. లేకపోతే షట్డౌన్ కనుక కొనసాగితే ఉద్యోగం చేస్తున్నా కానీ వారికి జీతాలు రానిటువంటి పరిస్థితి. దీనిపైన క్లారిటీ రావాలంటే, బడ్జెట్ ఆమోదం తెలపాలంటే మరోసారి 10 రోజుల్లో సభ ఉంది. అయితే డెమోక్రటిక్లు ఈ యొక్క సభకు వచ్చి బడ్జెట్ పైన ఆమోదం తెలిపితే మాత్రము ఈ యొక్క బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం మాత్రం కనబడుతుంది. బడ్జెట్ ఆమోదం పొందితేనే ఈ షట్డౌన్ ఎత్తివేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.